హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ టు లావణ్య రాయల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకా మార్నింగ్ అయితే లేచేసి ఫేస్ వాష్ చేసుకొని ఇంకా బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఇంకొక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేనైతే యూట్యూబ్ కోసం మైక్ అయితే తీసుకున్నాను. ముందు వీడియోస్ క్వాలిటీ అండ్ ఈ వీడియోస్ క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాయిస్ క్వాలిటీ అండి. ఇంక ఇక్కడైతే పాపకు కూడా మంచిగా ఫేస్ వాష్ చేసేసాను. తల అయితే దూగుతున్నానండి. ఇంకా ఇక్కడైతే చూడండి ఎలా అంటే రగ్గులన్నీ అలా అలా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ తీసి మంచిగా అయితే అరేంజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇవే కదా అండి చేసుకునే పనులు. ఫస్ట్ అయితే బెడ్రూమ్ అనేది నీట్గా సర్దేసుకుంటాను. ఇంకా రగ్గులన్నీ మంచిగా మడతేసి వాటి ప్లేస్లో అవైతే పెట్టేస్తాను. వీడియోస్ చేసుకుంటూ వ్లాగ్స్ తీయడం అంటే చాలా కష్టం అండి బాబు. చూస్తున్నారు కదా, నేనైతే ఒక పక్క రగ్గులైతే మడతేస్తూ ఉన్నాను. ఇంకా పాప కూడా చూడండి నాతో పాటు ఎంత అల్లరి చేస్తుందంటే అంతా ఇంత కాదండి. ఇంకా తనని భరించాలి మనము, అంత అల్లరి చేస్తుంది. అయినా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు చెప్పండి. ఇంకా అలా మాట్లాడుతూనే పాపతో కొద్దిసేపు అలాగే మాట్లాడుకుంటూ అయితే రగ్గులు అయితే మడతేసేసాను. ఇంకా తను కూడా ఇప్పుడు కొంచెంగా నాకు కోఆపరేట్ చేస్తూ ఉందన్నమాట. లడ్డు వీడియోస్ తీస్తున్నానమ్మా సైలెంట్గా ఉండంటే ఇంకా తను కూడా కొద్దిగా సైలెంట్గానే ఉంటుందండి. ఇంకా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే చేంజ్ మీరే చూడండి. అప్పుడైతే ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉందనేసి. ఇంకా ఇల్లు మొత్తం చిమ్మేసుకుందామని చెప్పి చిమ్మేస్తూ ఉన్నానన్నమాట. ఈ రూమ్లో అయితే మంచిగా సర్దేసి నీట్గా పెట్టేస్తానా. ఇంకే ఆ రూమ్లో ఉన్న సామాన్లన్నీ తెచ్చి ఇంక ఈ రూమ్లో వేసేసుకుంటుందన్నమాట. ఇంకా అలాగే డైలీ రొటీన్ లాగా అయితే ఇలానే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడైతే మంచిగా క్లీన్ చేద్దామని చెప్పి మా ఇల్లు మొత్తం చిమ్మేసిన తర్వాత ఎన్ని బట్టలు ఉన్నాయో చూడండి. ఉతకడం ఒక ఎత్తు అయితే వీటిని మడత వేయడం మరొక ఎత్తు అనమాట. ఎంత క్లీన్గా పెట్టుకున్నా సరే పిల్లలు ఉన్న ఇంట్లో చిందరవందరగానే ఉంటుందన్నమాట. ఇంకా మనం తప్పదు, ఇంకా వాళ్ళు కొద్దిగా పెద్ద అయ్యే వరకు కొంచెం కష్టమే. ఇంకా సైకిల్ ఏంటంటే లోపలే తెచ్చి పెట్టేస్తానండి. ఎందుకంటే బయట పెట్టేస్తే ఎవరైనా తీసుకొని తొక్కేస్తారేమో అని చెప్పి తీసుకువెళ్ళిపోతారు. ఆల్రెడీ చూడండి సీట్ కవర్ కూడా మంచిగా పీకేసిందనమాట లడ్డు అయితే. ఇంకా మంచిగా ఇవంతా క్లీన్గా హాల్లో అనమాట ఇది. ఇంకా హాల్లో కూడా మంచిగా అయితే క్లీన్ చేసేసానండి. నార్మల్గా ఉన్నప్పుడు మీతో ఏదేదో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ ఇంకా వన్స్ వీడియో ఆన్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే ఒక్కటి కూడా గుర్తు రావండి. ఎందుకో ఏమో అస్సలు నాకు తెలీదు. మేబీ చాలా రోజులు అయిపోయింది కదా వాయిస్ ఓవర్ ఇచ్చి, అందుకనుకుంటాను. ఇంకా లోపలంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేసాను. ఇంకా బయట కూడా ఇలా కొద్దిగా అయితే ఊడ్చేసుకున్నానంటే క్లీన్గా ఉంటుంది కదా. ఈరోజు అయితే ఫ్రైడే అండి. ఫ్రైడే అయితే వీడియో షూట్ చేస్తున్నాను. మార్నింగే దీపం పెట్టాల్సింది, కానీ మార్నింగ్ నాకైతే అసలు కుదరలేదండి. దానివల్ల ఈవినింగ్ ఒకటేసారి, అది లేక టైం అయిపోయింది. దానివల్ల ఈవినింగ్ ఒకేసారి దీపం అయితే పెట్టేసుకుందామని చెప్పి ఇంకా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా లైట్ ఆన్ చేసి ఇంకా జనల్ అయితే ఓపెన్ చేసి ఇంకా కిచెన్లో అయితే పనులు అయితే నైట్ సామాన్లు అయితే అసలు కడగలేదండి. ఇంకా అవి కొన్ని అయితే ఉన్నాయి. ఇంకా అవి కడిగేసుకుందామని చెప్పి క్లీన్గా అయితే తుడిచేసుకుంటున్నాను. నేను ఇక్కడేమో పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంకా ఒక పక్క పాపను కూడా చూసుకోవాలి కదా. తనైతే ఇంకా డోర్ ఓపెన్ చేసిన తర్వాత బయటికి అయితే వెళ్ళింది. ఇంకా బయటికి వెళ్ళిందని అమ్మ అమ్మ అని పిలుస్తుందనమాట. ఇంకా తనని చూసుకొని ఇంక ఇక్కడికైతే వచ్చేసాను సామాన్లు కడిగేద్దామని చెప్పి. ఇంక ఇవి కొన్ని అయితే ఉన్నాయండి. ఇవి కడిగేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి కడిగేస్తూ ఉన్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చేంజ్ మీరే చూడండి. ఇంకా అన్నీ క్లీన్గా అయితే కడిగేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్ అయితే ఇలా ఉందన్నమాట. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఆలోపు మా పాప ఏం చేస్తుందా అని చెప్పి చూసేసరికి బయటేమో వాళ్ళ ఫ్రెండ్ని పిలుచుకొని వచ్చి తనతో అయితే ఆడుకుంటూ ఉందన్నమాట. ఇంకా తను ఆడుకుంటూ ఉంది కదా అని చెప్పేసి
ఇంకా నేను కూడా వంట చేద్దామని చెప్పి రైస్ అయితే తీసుకున్నానండి. ఇంకో గిన్నెలోకి రైస్ తీసుకొని రైస్ అంతా మంచిగా కడిగేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి దానిపైన అయితే పెట్టేశాను. ఇంకా నిన్నైతే గోంగూర తెచ్చారనమాట మా హస్బెండ్. ఇంకా అదైతే ఒలుస్తూ ఉన్నానమాట. ఎంతమందికి గోంగూర చట్నీ అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. ఇంకా అవి చేసేసానంటే ఇంకొక పని అయిపోతుంది అని చెప్పి గోంగూర అయితే ఒలుస్తూ ఉన్నాను. నిన్న తీసుకొచ్చారు. ఇంకా అది చాలా రోజులు మనం అలానే పెట్టామంటే పాడైపోతుంది కదా. ఫస్ట్ ఆ వెజిటేబుల్స్ అయితే ఒక 2-3 డేస్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా గోంగూరని ఫస్ట్ చేసేస్తున్నాను. ఆకులన్నీ ఇంకా చెడిపోతాయి అన్నమాట. ఇంక ఈరోజు ఎలాగో గుర్తుండి చేస్తున్నాను, లేకపోతే దాన్ని అలాగే పెట్టేసేదాన్ని అనమాట. గోంగూర వలుస్తూ ఉన్నాను కదా, ఇంకా అప్పుడైతే రైస్ అయితే పొంగొచ్చింది. ఇంకా రైస్ కూడా చూసేసి ఇంకా దాన్ని కూడా వంచేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా ఆలోపు టీ తాగుదామని చెప్పి టీ అయితే పెట్టుకుంటున్నానండి. టీ కాదు, సారీ, కాఫీ. ఇంకా కాఫీ అయితే తాగుదామని చెప్పి తీసుకొని వెళ్ళి తాగుతున్నాను అనమాట. ఇంకా చాలా కాఫీ కూడా తాగకూడదండి, హెల్త్కి మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి తాగుతానమాట నేను కూడా. మీలో ఎంతమందికి మార్నింగ్ టైంలో కాఫీ తాగే అలవాటు ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా పాపకైతే బనానా అండ్ యాపిల్ అయితే కట్ చేసి ఇచ్చాను. అలాగే అయితే తినదనమాట. దానివల్ల బౌల్లోకి అయితే కట్ చేసి ఇచ్చాను అనుకోండి, తనైతే తినేస్తుంది మంచిగా. ఇంకా యాపిల్ అంటే చాలా ఇష్టంగా తింటుంది బనానా కంటే. ఇంకా ఇందాక చెప్పాను కదా గోంగూర చట్నీ చేస్తున్నానని చెప్పి, అందుకోసం అయితే శనగిత్తనాలు ముందుగా అయితే వేయించి పెట్టేసుకున్నాను. ఇంకా అందులోకి ఆయిల్, టమాటోస్, ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇంకా సాల్ట్ అయితే వేసుకొని ఇంకా మిక్సీకి పట్టేసుకోవడమే అనమాట. మన గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పాపకు కూడా తినిపిస్తామని చెప్పి నేను తినేటప్పుడే ఇంకా పాపను కూడా కూర్చోపెట్టుకొని ఇంకా తినిపిస్తూ ఉన్నాను అనమాట. తనకి ఏవేవో కథలు చెప్పాలండి తను తినాలంటే. ఇంకా తప్పదు కదా అనేసి ఇంకా తనని కూడా తినిపించేసానంటే ఇంక ఇక్కడైతే మంచిగా క్లీన్ చేయాలన్నమాట. ఇవన్నీ ఎన్ని బట్టలు ఉన్నాయో అవి మొత్తం తీసేసి మంచిగా మడతలు వేసేసి కొద్దిగా క్లీన్ చేయాలి. నిన్నైతే బట్టలు మొత్తం ఉతికేసానండి. ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోలేదు. ఇంక ఇవన్నీ మంచిగా మడతేసిన తర్వాత ఇంకా బీరువాలో అంటే వాళ్ళ బట్టలు సపరేట్గా పెట్టేసుకోవాలి. ఇంకా మా హస్బెండ్ బట్టలు, నా బట్టలు, లడ్డు బట్టలే చాలా ఉంటాయి అన్నమాట. తన బట్టలన్నీ ఒక సపరేట్గా తీసి పెట్టేసుకోవాలి. ఇంకా అప్పుడప్పుడు మా లడ్డుని కూడా చూసుకుంటూ ఉండాలి. నేను బట్టలు మడతేయడం, తను దొబ్బేయడం, ఇలానే సరిపోతుందండి. ఇంకా ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తాను. ఇంకా ఈ సోఫా సెట్ పైన ఉన్న మొత్తం బట్టలన్నీ తీసేసి ఇందులో కొన్ని, బీరువాలో కొన్ని సర్ది పెట్టేశాను. డైలీ వేర్ సపరేటు, పార్టీ వేర్ అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకునేవన్నీ సపరేటు. ఇంకా అవన్నీ తీసేయాలని మీకు చెప్తున్నాను అనమాట వీడియోలో. అవన్నీ తీసేసి ఇంకా చూడండి, ఒక 1 డే మాత్రం అలా ఉంటుందన్నమాట. మళ్ళీ రిపీట్ అలానే బట్టలన్నీ వేసేస్తూ ఉంటుంది పాప అయితే. ఇంకా అవి కూడా మంచిగా ఎక్కడో దగ్గర అరేంజ్ చేయాలి. ఈ బట్టలు కూడా ఎత్తి పెట్టేసి మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇంకా మేమిద్దరం కూడా స్నానం చేసుకొని వచ్చేసామండి. ఇంకా తనని కూడా మంచిగా ఫ్రెష్ అప్ చేసేస్తున్నాను. బొట్టు అవి పెట్టేసి కొద్దిసేపు బయట ఆడుకోమని చెప్పి పంపిద్దామని చెప్పి, ఎంతసేపు అని ఇంట్లో ఉంటుంది తను. అప్పుడే నా దగ్గర అడిగిందనమాట నేను బయటికి వెళ్తానని చెప్పి. నీకు 1 జుట్టు కావాలా 2 జుట్టు కావాలా అని చెప్పి అడిగితే నాకు 2 జుట్లు కావాలని చెప్పింది. అప్పటికైతే రబ్బర్ బ్యాండ్ దొరకలేదు. ఇంకొకే జుట్టే వేసి పంపించేశాను అనమాట. ఇక నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపం అయితే పెట్టేస్తామని చెప్పి ఇక్కడ మీతో అయితే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఎలా రెడీ అయ్యాను అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా? ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. తనైతే ఇప్పుడు రెడీ చేసి పంపించాను కదా, తను ఎక్కడ కూర్చొని ఆడుకుంటుందో చూడండి. మన్నులో అయితే కూర్చొని ఆడుకుంటూ ఉందన్నమాట. ఇంకా కొద్దిసేపు ఆడుకొని రాని అని చెప్పి నేను కూడా వదిలేశాను. తనకైతే మన్నులో ఆడాలంటే పిచ్చగా ఆడేస్తుంది అంత. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా తను ఆడుకుంటుంది కదా అని చెప్పి నేను కూడా ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను.
దీపం అయితే పెట్టేశానండి. ఇంకా మన ఇంటి దగ్గరే చెట్టుతో ఉన్న పూలైతే కోసుకొని వచ్చి పూలైతే పెట్టేసుకొని సింపుల్గా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.